నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మల్లన్న గన్మెన్ గాల్లో కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కవిత, ఆమె కుటుంబం హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. కవిత అనుచరులతో దాడిలో తన చేతికి గాయమైందని, తన గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని నాపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఈ తరహా దాడులతో బీసీలను, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేం చేసే ప్రయత్నం కొంచెం కూడా వెనక్కి తగ్గదు అన్నారు. ఇలాంటి వాటికి నేను భయపడను, మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తాను. రాసిపెట్టుకోండి, రానున్న 3 ఏళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి మేము సలహాలు ఇస్తున్నాము. పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటుంది. ఈ విషయంలో కవితకు ఎందుకు బాధ? దానికోసం అయితే కేటీఆర్ను అడగాలి. కేసీఆర్ పై ఉన్న కోపం మాపై చూపిస్తామంటే ఎలా? ఇలాంటి దాడులతో ప్రజల్లో చులకన అవుతారు తప్ప ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సహచర ఎమ్మెల్సీపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.